హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మీ శ్రీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి యార్. మధుకరుణ ప్రణయం పార్ట్ 92తో మీకు ముందుకు వచ్చాను. కథలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే చిన్న రిక్వెస్ట్, లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. దక్ష్ భూమి వాళ్ళని తీసుకొని బయలుదేరాక కారు కొంచెం ముందుకెళ్ళగానే, అరే నేనెందుకు మీ కారు ఎక్కాను? కాలేజీకి నేను వచ్చి ఏం చేస్తాను? నేను క్యాబ్ బుక్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోతాను దక్ష్ గారు అని అంటుంది నయని. నిజమే, అసలు ఎవరికి ఆ థాట్ రాలేదు. కారు ఎక్కుతున్నప్పుడు కూడా ముగ్గురు ఒకే కారు ఎక్కారు తప్ప అసలు విషయమే మర్చిపోయారు. ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ఏం చేస్తావు? కాలేజీలో మేము ఉండేది ఇంకా 1 గంట కదా. బ్యాగ్స్ అక్కడ ఉన్నాయని వెళ్ళడమే. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోదాం. హాస్పిటల్కి వెళ్ళినా నువ్వు బయట కూర్చోవలసిందే. ఆంటీ అంకుల్ ఉన్నారు కదా అని అంటుంది భూమి. వాళ్ళిద్దరే ఉన్నారు కదా. ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తే నేనుంటే బాగుంటుంది. కాలేజీలో ఉండి నేనేం చేస్తాను అని నైని అంటుంటే, ఇంటికి వెళ్ళిపోదురు కానీ మీ ముగ్గురు. ఇప్పుడు వాళ్ళిద్దరూ బ్యాగ్స్ తీసుకొని వచ్చేస్తారు. ఇక హాస్పిటల్లో నువ్వు చేసేదేముంటుంది? నువ్వెందుకు హాస్పిటల్లో? అంతగా అవసరం అనుకుంటే నైట్ డిన్నర్ పట్టుకొని వెళుదువులే. ప్రస్తుతం హర్ష మామ కూడా అక్కడే ఉన్నారు కదా, చూసుకుంటారు అని దక్ష అనగానే ఇక సైలెంట్ అయిపోతుంది నయని. ఇక్కడ వీళ్ళు ఆలోచిస్తున్నప్పుడే అద్వైత్ కూడా, అరే మర్చిపోయాను, నయనిని మనం ఇంటి దగ్గర హాస్పిటల్లోనూ దించాల్సింది. ఆ కారు ఎక్కింది అని అంటాడు. చాలా తొందరగా గుర్తొచ్చిందిరా నీకు అని నవ్వుతాడు విజయ్. ఏంటో కాలేజీ అనగానే తను కూడా కాలేజీలో చదువుతుందన్న ఫీలింగ్లోనే ఉన్నా అని నవ్వుతూ దక్షకి ఫోన్ చేస్తాడు అద్వైత్. దక్ష విషయం చెప్పగానే ఓకే అన్నయ్య అని ఫోన్ కట్ చేసి ఆఫీసు సెల్లార్లో కారు ఆపుతాడు. 1/2 గంటలో కాలేజీ క్యాంపస్లోకి కారు చేరగానే బ్యాగ్స్ తీసుకొని రండి ఇద్దరు వెళ్ళి అని అంటాడు దక్ష్. నువ్వు కూర్చో భూమి, నేను వెళ్ళి మన ఇద్దరు బ్యాగ్స్ తీసుకొచ్చేస్తానులే. మళ్ళీ దానికి ఇద్దరం ఎందుకు అని ఆద్య భూమి వస్తున్నా వద్దని కూర్చోబెట్టి తను వెళ్తుంది. 5 నిమిషాల్లో బ్యాగ్స్ పట్టుకొని రాగానే అక్కడి నుంచి ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుంచి ఆఫీస్కి బయలుదేరుతాడు దక్ష్. భూమి నైని హర్ష గారి ఇంట్లోకి వెళ్ళిపోతే ఆద్య బ్యాగ్ పెట్టేసి తను కూడా అక్కడికే వెళ్ళిపోతుంది. నైని సుప్రజ గారికి ఫోన్ చేసి విషయం చెప్పి నేను రావాలా అని అడుగుతుంది. వద్దులే, హాస్పిటల్కి నువ్వెందుకు, అక్కడే ఉండు అని చెప్పడంతో సరే అని ఫోన్ కట్ చేసి డల్గా కూర్చుంటుంది నైని. ఇప్పుడు ఇంకెందుకు అంత డల్గా ఉన్నావు? మీ నాయనమ్మ విన్ను ఇద్దరూ అవుట్ ఆఫ్ డేంజర్ కదా, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. ఎప్పుడో తెల్లవారుజామున వెళ్ళినట్టున్నారు కదా, పైగా బాగా ఏడ్చినట్టు కూడా ఉన్నావు కదా అని అంటుంది భూమి. ప్రస్తుతానికి అన్నయ్య బయటపడినా ఇక అన్నయ్యకి ఎక్కువ రోజులు లేవు. ఎందుకు భూమి అన్నయ్యని అలా చేశాడు దేవుడు? అన్నయ్య కూడా నార్మల్గా ఉండి ఉంటే సేమ్ విజయ్ అన్నయ్యలాగా అద్వైత్ వాళ్ళలాగే ఉండేవాడు కదా అని బాధగా అంటుంది నైని. ఇప్పుడు ఇంక దాని గురించి ఆలోచించి బాధపడడం అనవసరం కదా. ముందు నుంచి మీరు తన హెల్త్ విషయంలో ప్రిపేర్గానే ఉన్నారు కదా, అలాగే ఉండండి. ఇప్పుడు కొత్త ఆశలు మొదలైతే బాధ కూడా పెరుగుతుంది. అందరికీ ఒక తలరాత రాయడు కదా దేవుడు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా రాస్తాడు. దానిని ఎవరం మార్చలేము. వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అని భూమి అనడంతో ఇప్పుడేమీ రెస్ట్ వద్దులే, ఒక్కదాన్నే ఉంటే అన్నయ్య గురించి ఆలోచనలు వచ్చేస్తాయి మళ్ళీ నాకు. ఈ మధ్య అన్నయ్యతో నాకు బాగా అటాచ్ పెరిగిపోయింది. స్కూల్కి కాలేజీకి వెళ్ళినప్పుడు అన్నయ్యతో టైం స్పెండ్ చేసే అవకాశం వచ్చేది కాదు కదా. ఇప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా అన్నయ్యతో. వర్క్ కూడా ఎక్కువ, వర్క్ ఫ్రమ్ హోమే కదా చేస్తున్నాను. దానితో బాగా మా ఇద్దరికి ఆడుకోవడం అలవాటైపోయింది ఇంట్లో. అసలు ఇవాళ కళ్ళు తెరుస్తాడు అనుకోలేదు భూమి. చాలా భయం వేసేసింది నాకు. ఎంత మేము ప్రిపేర్గా ఉన్నా మరీ సడన్గా అలా అనేసరికి చాలా భయం వేసింది. థ్యాంక్ యూ, నిజంగా నీలో మ్యాజిక్ ఉంది భూమి అని అంటుంది నైని. నాలో ఏమీ లేదు, అప్పటికే తనకి మెడిసిన్ చాలా ఇచ్చేశారు. ఆ మెడిసిన్ వల్ల తను లేచాడు. నేను మాట్లాడినా మాట్లాడకపోయినా లేచేవాడు, ఎందుకంటే తనకింకా ఆయుష్ ఉంది కాబట్టి.
కాఫీ తాగుతావా పెట్టనా అని అడగడంతో ఇప్పుడేమీ వద్దు అని అక్కడే సోఫాలో తలవాల్చి పడుకుంటుంది నైని. నువ్వు కూడా పడుకో భూమి కాసేపు అని ఆద్య కూడా ఇంకో సోఫాలో తలవాల్చి పడుకోగానే భూమి మాత్రం ఆలోచనల్లోకి వెళ్ళిపోతుంది. దక్ష సార్ కోపంగా ఉండడానికి రీజన్ ఏదో ఉంది, నాకు చెప్పడం లేదు. కానీ నా కోసం వెతుకుతున్న వాళ్ళు హాస్పిటల్లో ఏమైనా ఉన్నారా? అదే అయ్యుంటుంది. ఎంతమంది నన్ను మీరు ఆపగలరు సార్? రిస్క్ తీసుకుంటున్నారు. నాకు అదే భయం వేస్తుంది అనుకుంటూ ఆలోచిస్తూ కూర్చుండిపోతుంది భూమి. దక్ష్ ఆఫీస్కు వెళ్ళగానే తన కోసమే ఎదురు చూస్తున్న అద్వైత్ దక్ష్ రూంలోకి వెళ్తాడు. ఏమైనా తెలిసిందా అన్నయ్య? వాళ్ళ వల్లైనా అని అడుగుతాడు దక్ష్ ఎదురుగా కూర్చుంటూ. లేదురా, ఎవరిని అడిగినా ఒక పేరే చెబుతున్నారు తప్ప ఇంకో పేరు చెప్పడం లేదు. వాడి మనుషులు దొరికినా కూడా ఆ పేరే చెప్పమన్నాడని క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకని వాడి పేరుని హైడ్ చేస్తున్నాడో కూడా అర్థం కావడం లేదు. వాడెవరో తెలియకుండా మనం ఏం చేయలేం. డైరెక్ట్గా భద్రావతి వాళ్ళని అటాక్ చేసి అడిగినా తప్పకుండా మనం అనుకున్నదే కదా. వాళ్ళ మనుషుల్లో వాళ్ళవాడు కంపల్సరీ ఉంటాడు. వాడు జాగ్రత్త పడిపోతాడు. అలా వాడు జాగ్రత్త పడిపోయాడు అంటే ఎప్పటికైనా నల్లత్రాచుకి ప్రమాదమే. గాడ్, నాకు ఒకటి అర్థం కావడం లేదు అన్నయ్య. ఇంతమంది ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నారు అంటే అసలు ఏం ఆశిస్తున్నారు తన నుంచి? మన ఇంట్లో వచ్చి పడింది కాబట్టి తను ఈరోజు సేఫ్గా ఉండగలుగుతుంది. అదే ఏ మిడిల్ క్లాస్ ఇంటికి వెళ్ళినా లేకపోతే ఏ ఆశ్రమంలోకి తను అనుకున్నట్టు వెళ్ళినా ఈ పాటికి తన పరిస్థితి ఏంటన్నయ్య? ఏదో మనకి కొంచెం సెక్యూరిటీ ఉండడం, నీకు తెలివితేటలు ఉండడంతో ఇదంతా చేయగలుగుతున్నాం. నిజంగానే తను బయట ఎక్కడున్నా ఈ పాటికి వాళ్ళ చేతికి చిక్కేది కదా అన్న అద్వైత్ మాటకి ఈ పాటికి భూమి మీద ఉండేది కాదేమో అని అంటాడు దక్ష్ తన కుర్చీలో వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకొని. ఏమంటున్నావన్నయ్య? చంపేస్తారా అని అడుగుతాడు షాకుగా. తెలీదద్దు, పూర్తిగా నల్లత్రాచుకే తెలీదు అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి అని. కాకపోతే చాలా పెద్ద ప్లాన్ వేశారు వాళ్ళు. అదెందుకు ఏమిటి అనేది వాళ్ళ నోటి నుంచే మనం తెలుసుకోవాలి. కానీ నరకమైతే చూపించేవాళ్ళు. తన గతం ఏంటో తెలుసుకోవాలని చాలా అనిపిస్తుంది అన్నయ్య. తెలిసే టైం వస్తే తెలుసుకుందు. మరి ఈ సమస్యకు అసలు పరిష్కారం ఏంటన్నయ్య? ఇలా వచ్చిన వారిని వచ్చినట్టు మనం పట్టుకుంటూ కూర్చోవడమేనా? కానీ ఎన్నాళ్ళని మనం ఇలా పట్టుకొని కూర్చోగలం? ఈరోజు జస్ట్ మిస్ అయింది, కానీ అన్ని రోజులు అలాగే ఉండవుగా. ఎప్పుడోకప్పుడు ఎక్కడో దగ్గర తనని చూసే అవకాశం ఉంటుందిగా. జరిగినన్నాళ్ళు ఇలా సాగించడమే, తర్వాత డైరెక్ట్ అటాక్. ఇంకంతకంటే మనం ఏం చేయగలం? కాకపోతే మనం ఉన్నప్పుడు ఎవరు చూసినా మనం తనని సేవ్ చేసుకోగలం. కానీ మనం ఎవరం తనకి దగ్గరలో లేనప్పుడు ఎవరైనా చూస్తే మాత్రం చాలా ప్రమాదంలో పడిపోతుంది. తనని మళ్ళీ మనం చేరడానికి కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈసారి ఆ ఎక్స్గార్డ్ తీసుకొని వెళ్ళిపోతాడు. భద్రావతి వాళ్ళ దగ్గర ఉంచడు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ తనని ఒంటరిగా ఎక్కడికి పంపించకూడదు. ఎంత సెక్యూరిటీ ఉన్నా మనలో ఎవరో ఒకరు తనతో ఉండాల్సిందే. తను బయటికి వెళ్తున్నప్పుడు మాత్రం ఇక నుంచి మనం చేయవలసిన పని అదే. నువ్వు కానీ నేను కానీ తనతో ఉండాల్సిందే. నాకు ఎక్కువ మీటింగ్స్ ఉంటాయి. ఆ టైంలో తనతో నువ్వు ఉండడం చాలా అవసరం అని అంటాడు దక్ష్. తప్పకుండా అన్నయ్య. లక్ష్మణుడు సీతమ్మని ఎలా కాపు కాచి చూసుకున్నాడో నేను మా వదినమ్మని అలాగే చూసుకుంటానులే అని అంటాడు అద్వైత్. లక్ష్మణుడు అంత కాపు కాసిన రావణుడు సీతమ్మని ఎత్తుకుపోయాడ్రా అని అంటాడు దక్ష్. అక్కడ లక్ష్మణుడి తప్పులేదు అన్నయ్య. లక్ష్మణ్ రేఖ గీసి మరీ వెళ్ళాడు. అది కూడా సీతమ్మ బలవంతంగా పంపించింది, అనవసరంగా ఏదేదో మాట్లాడి. కానీ ఇక్కడ ఈ లక్ష్మణుడు అలా వదిలిపెట్టి వెళ్ళడు. మన సీతమ్మ అలా ఏదేదో మాట్లాడదు అని నవ్వుతూ అంటాడు అద్వైత్. మీ వదిన మీద నీకు చాలా నమ్మకం ఉన్నట్టుంది. మనకు ఏదైనా ప్రమాదం వస్తుందని కొంచెం సెన్స్ చేసినా ఆ సీతమ్మ కంటే దారుణంగా మాట్లాడి మనల్ని రెచ్చగొట్టి ఏమార్చే రకం. ఇప్పుడు గనక హాస్పిటల్లో జరిగిన విషయం తెలిస్తే తప్పకుండా మళ్ళీ కొత్త ప్లాన్ ఆలోచించేస్తుంది. అందుకే తనకెట్టి పరిస్థితుల్లో తెలియనివ్వద్దు. వెళ్ళి వర్క్ చూసుకో.
ఎక్కువ దీని గురించి ఆలోచించడం కూడా అనవసరం అని అంటాడు దక్ష్. ఓకే అని అద్వైత్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే దీనికి తొందరగా ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. వాడి గురించి తెలుసుకోవడానికి ఈరోజు నల్లత్రాచుతో మాట్లాడాలి. వాడి గురించి తనకు ఎంతవరకు తెలుసు క్లియర్గా తెలుసుకోవాలి అనుకొని వర్క్లో పడిపోతాడు దక్ష్. సాయంత్రం హర్ష గారి ఇంటికి రాగానే అన్నయ్యకి ఎలా ఉంది పెదనాన్న అని అడుగుతుంది నైని. వాడికి బాగానే ఉంది. రేపు ఉదయం ఇద్దరిని ఇంటికి తీసుకువెళ్ళిపోతారు. మీ నాయనమ్మ కూడా ప్రస్తుతం బాగానే ఉంది. మీ తాతయ్య కూడా వచ్చేశారు ఊరు నుంచి. నువ్వింకీ రాత్రికి ఇక్కడే ఉండు. మీ అమ్మ పంపించొద్దు అంది. డిన్నరు వైజయంతి వర్కర్స్కి ఇచ్చి పంపిస్తాను అంది అని చెబుతారు హర్ష గారు. ఒకసారి వెళ్ళి చూసి వస్తాను. రేపు ఉదయం ఇంటికి తీసుకువెళ్ళిపోతున్నారు కదా, నువ్వు ఉదయాన్నే లేచి ఇంటికి వెళ్దువు. వాళ్ళు వచ్చేసరికి నువ్వు అక్కడ ఉందువు గాని. ఇక ఇప్పుడు వద్దులే, నువ్వు హాస్పిటల్కి ఎందుకు అని హర్ష గారు ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతారు. పెదనాన్న చెప్పింది కరెక్ట్. ఇక ఇప్పుడు నువ్వు వెళ్ళడం ఎందుకు? రేపు ఉదయం ఇంటికి వచ్చేస్తున్నారు కదా, ఉదయాన్నే లేచి నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఇస్తాను. తీసుకొని నువ్వు ఇంటికి వెళ్దువు గాని. మేం కాలేజీకి వెళ్ళిపోతాం. ఇది ఫైనల్ అని అంటుంది భూమి. మీ అక్కగారు ఆర్డర్ వేశారు. అక్క మాట వినాలి కదా చెల్లెలు, విను అని ఆద్య నవ్వుతూ అంటుంటే, తను నాకంటే చిన్నది కానీ బావగారికి భార్య అయ్యింది కాబట్టి అక్క అని పిలవాలా నేను అని నవ్వుతూ అడుగుతుంది నైని. ఓయ్, నన్ను అంత పెద్దదాన్ని చేసేయకు. ఆయన్ని నువ్వు బావగారని పిలుచుకుంటావో ఎలా పిలుచుకుంటావో నీ ఇష్టం. నన్ను మాత్రం భూమి అని ఇప్పుడు ఎలా పిలుస్తున్నావో అలానే పిలువు అంటుంది భూమి. అబ్బో ఆయన అని ఇద్దరూ దీర్ఘం తీస్తూ అనగానే, పెదనాన్న ఇంట్లో ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి తల్లి అని అంటుంది కిచెన్లోకి వెళ్తూ. ఇద్దరు కిచెన్లోకి వెళ్ళి భూమికి హెల్ప్ చేయడం మొదలు పెడతారు. సార్, మన వాళ్ళు మళ్ళీ 15 మంది దాకా మిస్సింగ్ అని ఎక్స్కి ఒకరు ఫోన్ చేసి చెప్పగానే, వాట్ దా, ఏం జరుగుతుంది అసలు? ఎలా మాయమవుతున్నారు మనుషులు అని గట్టిగా అరిచేస్తాడు ఎక్స్. తెలియడం లేదు సార్, కానీ కనిపించడం లేదు. వాళ్ళ ఫోన్లు కూడా అవడం లేదు అని అంటాడు అవతలివాడు. ఏ ప్రాంతంలో మిస్ అయ్యారు? వైజాగ్ సార్, వైజాగ్లోనే మనుషులు మిస్ అయిపోతున్నారు అని అంటాడు అవతలివాడు. వెంటనే ఎక్స్కి ఇంతకుముందు తన మనుషులు వ్యాన్తో సహా మిస్ అయిపోయిన సంఘటన కూడా వైజాగ్లోనే జరగడంతో, సరే నేను మళ్ళీ కాల్ చేస్తానని ఫోన్ కట్ చేసి ఆలోచనలో పడతాడు ఎక్స్. వైజాగ్, అప్పుడు కూడా మిస్ అయ్యింది వైజాగ్లోనే, ఇప్పుడు మిస్ అయింది వైజాగ్లోనే. అంటే ఎవరైనా కావాలని చేస్తున్నారా? వాళ్ళని తప్పిస్తున్నారా? కానీ ఎవరు? ఎందుకు తప్పిస్తున్నారు అని ఆలోచిస్తున్న అతన్ని చూసి, బావా, నువ్వు చెప్పావుగా ఆ అమ్మాయిని ఒక శక్తి కాపాడుతుందని. ఒకవేళ ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళ అని సందేహం వ్యక్తం చేస్తాడు అతని బామ్మర్ది. వెంటనే ఎక్స్ నుదురు రుద్దుకుంటూ, అయి ఉండొచ్చు, అంటే ఆ చిలక వైజాగ్లోనే ఉందన్నమాట అని ఒక నవ్వు నవ్వుతూ, వెంటనే ముందు ఫోన్ చేసిన వాడికి ఫోన్ చేసి, ఆ అమ్మాయి వైజాగ్లోనే ఉంది, మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫోన్ చేసి వైజాగ్ పిలిపించు, తరువుగా వెతకండి, తప్పకుండా దొరుకుతుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అమ్మాయిని పట్టండి. కానీ సార్, మనుషులు మాయమైపోతున్నారు సార్, ముందు దాని గురించి కనుక్కోండి సార్ అని అవతలివాడు భయంగా అంటుంటే, ఇంకా అర్థం కావడం లేదా? ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఎవరో బంధిస్తున్నారు. ఒక పని చేయండి, ఈసారి అందరూ ఒక దగ్గర కాకుండా దగ్గరగా ఉండే ఒకరినొకరు అబ్జర్వ్ చేసుకుంటూ వెతకండి. తప్పకుండా ఎవరు మాయం చేస్తున్నారో కూడా మనకి తెలుస్తుంది. ఇంకొక విషయం, ఫోటో పట్టుకొని డైరెక్ట్గా ఎవరిని అడగకండి. మీరు ఫోటో చూడగానే వాళ్ళకి మీ మీద అనుమానం వచ్చి మిమ్మల్ని సైడ్ చేయడానికి చూడొచ్చు. ఫోటో మీరు చూశారు కాబట్టి ఇక మామూలుగా అమ్మాయిని వెతకడం మొదలు పెట్టండి. ఎవరిని ఆ అమ్మాయి గురించి అడగకండి. అక్కడే ఉంది కాబట్టి తప్పకుండా మీకు కనిపిస్తుంది. ప్రతి ఏరియా వెతకండి, గల్లీ వెతకండి. ఎక్కువ టైం లేదు, ఫాస్ట్గా చేయండి అని చెప్పి ఫోన్ కట్ చేసి వెంటనే భద్రావతి వాళ్ళకి కూడా చేస్తాడు. ఇన్నాళ్ళ నుంచి వెతుకుతున్నారు, కానీ కొంచెం కూడా అమ్మాయి ఎక్కడుందో మీరు తెలుసుకోలేకపోయారు. ఆ అమ్మాయి వైజాగ్లో ఉంది. ఇప్పటికైనా
నీ మనుషుల్ని అక్కడికి పంపించు, మొత్తం అందరినీ పంపించు. ఎక్కడ అమ్మాయి కనిపించినా తన చుట్టూ ఎవరున్నా సరే చంపి పడేసైనా ఆ అమ్మాయిని తీసుకొని రమ్మని చెప్పండి. ఇంకిదే మీ చివరి అవకాశం. ఇప్పుడు ఆ అమ్మాయి తప్పిపోతే ఇక అమ్మాయి తర్వాత దొరికినా మీకు ఉపయోగపడదు. జరగాల్సిన నష్టం జరిగిపోతుంది నీకు అని భద్రావతిని హెచ్చరించి ఫోన్ పెట్టేసి, దొరుకుతావు చిలక, తప్పకుండా మా వలలో చిక్కుతావు, నా కల నెరవేరే టైం వచ్చింది అని నవ్వుతుంటే, బావా వైజాగ్లో ఉందని తెలిసినా ఎక్కడుందో తెలీదు, అంత ఈజీగా దొరుకుతుందా మనం అనుకున్న టైంలోపు అని అడుగుతాడు అతని బామ్మర్ది. మనం అనుకున్న టైంలో దొరకకపోయినా పర్వాలేదు, ఈ సంవత్సరంలో ఎప్పుడు దొరికినా మనకు కావలసినట్టుగా అమ్మాయిని మార్చేసుకోవడమే, అంతకు మించి వేరే ఏమీ లేదు. దొరికితే ఎక్కువ కష్టపడకుండా మనకు ఉపయోగపడుతుంది, అదే వెంటనే దొరకకపోతే నరకం చూస్తూ మనకు ఉపయోగపడుతుంది, అంతే తేడా. ఎలా అయినా 5 నెలల్లోపు అమ్మాయి మన ముందు ఉండాలి. ఉండాలి అంటే నేను చేయాల్సింది కూడా చేయాలి. అవి ఫోన్తో అయ్యే పనులు కాదు, నేను పని చూసుకొని వస్తాను అని అక్కడి నుంచి బయలుదేరుతాడు మిస్టర్ ఎక్స్. ఏంటో అసలు బావ అనుకుంటున్నది ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియడం లేదు. ఈ రోజుల్లో ఇలాంటి వాటి వల్ల కూడా ఫేట్ మారుతుందా మనది అనేది తెలీదు. బావ చెప్పిన దాన్ని బట్టి ఒక శక్తి అమ్మాయిని కాపాడుతుందంటే ఆ శక్తి ఆ అమ్మాయిని తీసుకొస్తే ఊరుకుంటుందా? రేపు ఉపద్రవంలా మా మీద విరుచుకు పడితే నేను సైడ్ అయిపోవడం బెస్ట్. బావతోనే ఉంటే నేను కూడా చేస్తానా, లేక బావ అన్నట్టు నా ఫేట్ మారుతుందా అని ఆలోచిస్తూ ఏదేమైనా కొంచెం దూరంగానే ఉంటూ ఉండాలి. ప్రమాదం అనుకుంటే సైడ్ అయిపోయేలా అనుకొని అక్కడి నుంచి బయలుదేరుతాడు అతను. భద్రావతి ఫోన్ కట్ చేసిన వెంటనే వీరేన్ వీరేన్ అని కేకలు వేయడం మొదలు పెడుతుంది. ఎందుకమ్మా అలా అరుస్తున్నావు, ఇంట్లోనే ఉన్నాను కదా అని చిరాకుగా బయటికి వస్తూ అంటాడు వీరేన్. వీరేన్, అది వైజాగ్లో ఉందని తెలిసింది, ఇక ఎక్కువ టైం పట్టదు అది మనకి దొరకడానికి. ఇక నీ గురించి నాకు భయం లేదు, అది దొరకగానే ఈసారి నువ్వే దానిని అని నవ్వుతూ భద్రావతి అనగానే, ముందు దొరకనివ్వు, వైజాగ్లోనే మన వాళ్ళు 6 నెలల నుంచి వెతుకుతున్నారుగా, అయినా ఆ అమ్మాయి ఎక్కడుందో తెలియలేదుగా. ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడే ఉందని నీకెవరు చెప్పారు? మన వాళ్ళు ఫోన్ చేసి చెప్పారా? వాళ్ళకి కనిపించిందా? అతని మనుషులకి కనిపించినట్టుంది, ఫోన్ చేసి చెప్పాడు ఇప్పుడే. అతని మనుషులు కూడా వెతుకుతున్నారు కదా, మన వాళ్ళు కూడా వెతుకుతారు కాబట్టి ఇక అది మన చేతికి చిక్కినట్టే. ఇన్నాళ్ళు ఎక్కడుందో తెలియలేదు, ఇప్పుడు తెలిసింది కదా, ఇక ఆలస్యం అవ్వదు అంటుంది భద్రావతి. వైజాగ్ ఏమీ చిన్న సిటీ కాదు వెంటనే దొరికిపోవడానికి అని అంటాడు వీరేన్ అసహనంగా. దొరుకుతుంది, ఇప్పటి వరకు అసలు ఎక్కడుందో మనకి తెలియలేదు, ఇప్పుడు వైజాగ్లోనే ఉందని తెలిసాక ఇక ఎక్కడెక్కడున్నా మన వాళ్ళందరినీ అక్కడికి పంపించబోతున్నాను. ఎవరి కళ్ళు కప్పగలదు, ఎన్నాళ్ళు కప్పగలదు, ఏ సందులో గొంతులో దాక్కున్నా అది మన కంట పడక తప్పదు అని నవ్వుతూ వెంటనే ఒకడికి ఫోన్ చేసి మన వాళ్ళందరినీ వైజాగ్ రమ్మను, అక్కడే ఆ అమ్మాయి ఉంది, అక్కడే వెతకమనండి, ఎక్కడ ఉందో తెలిసింది కదా, ఇక 24 గంటలు అమ్మాయిని మీరు వెతకాల్సిందే, నెల తిరిగేలోపు ఆ అమ్మాయిని తెచ్చి నా కాళ్ళ ముందు పడేయాలి, లేదంటే చస్తారు మీరు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది భద్రావతి. వెంటనే నేను అది దొరకాలని హోమం చేయిస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వీరేన్ కూడా లోపలికి వెళ్ళగానే, ఇదేంటమ్మా ఇలా జరిగింది, ఇప్పుడు అమ్మాయి ఎక్కడుందో తెలిసింది, మళ్ళీ ఈ నరకానికి తీసుకొస్తారా అని అంటుంది పనమ్మాయి. నాకు అదే టెన్షన్గా ఉంది, దొరకకూడదు, ఎట్టి పరిస్థితుల్లో తను దొరకకూడదు అని అనుకుంటుంది భద్రావతి కోడలు. కథ కొనసాగుతుంది. మరి అందరూ ప్రయత్నాలు మొదలుపెట్టారు. భూమి వాళ్ళకి దొరుకుతుందా లేదా దక్ష తనని కాపాడుకోగలుగుతాడా తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, విలువైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.